హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 13th April 2022 డైలీ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ చూస్తే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క జ్యూరిస్డిక్షన్ అధికార పరిధిని హోంమంత్రిత్వ శాఖ 50 కిలోమీటర్స్కు పెంచింది తొలిసారిగా. సో పంజాబ్ అండ్ పశ్చిమ బెంగాల్, అస్సాంలో పెంచింది. పంజాబ్ అండ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు ఈ సెంట్రల్ డెసిషన్ని విభేదిస్తున్నారు. వాళ్ళు ఎందుకు విభేదిస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్కి ఈ పెంచే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్, ఈ యొక్క ముగ్గురు ఉగ్రవాదులని ఈ ఉపా చట్టం కింద కేంద్ర హోంమంత్రిత్వ శాఖ టెర్రరిస్ట్గా డిసిగ్నేషన్ ఇచ్చింది. మనకి 2019 కంటే ముందు కేవలం సంస్థలకి ఇచ్చేది. 2019లో ఈ ఉపా చట్టానికి అమెండ్మెంట్ జరిగింది. దాని ప్రకారం వ్యక్తులకు కూడా ఇవ్వచ్చు. సో ముగ్గురు వ్యక్తులు ఎవరో మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి అది. ఈ ఉపా చట్టం కింద మనకి గ్రూప్ 1 మెయిన్స్లో ప్రశ్న కూడా రావచ్చు. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే హెలీనా ఒక యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అని చెప్పేసి హెలికాప్టర్ నుంచి ప్రయోగించారు. ఆ ప్లేస్ మనం గుర్తుపెట్టుకోవాలి. హెలీనా అంటే ఏంటి అని చెప్పేసి మనకు ప్రశ్న వస్తుంది. గైడెడ్ మిసైల్ లేకుంటే ఒక క్షిపణి, ఉపగ్రహము, అట్లా ప్రశ్న కూడా వస్తుంది. నెక్స్ట్, ఇన్ఫ్రాంట్ ప్రొటెక్టెడ్ మొబిలిటీ వెహికల్ అని చెప్పేసి సైన్యానికి టాటా సంస్థ అప్పగించింది. సో ఇండియన్ ఆర్మీకి వెరీ ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ సంస్థ అనేది వెహికల్ ఇవ్వడం, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. స్కీమ్స్ చూస్తే ప్రధానమంత్రి సంగ్రహాలయ అని చెప్పేసి ఢిల్లీలో రేపు ప్రధానమంత్రి లాంచ్ చేస్తున్నాడు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేసిన భారతీయ ప్రధానమంత్రుల జాబితాని అక్కడ లిస్ట్ అవుట్ చేస్తారు అందరికీ అవేర్నెస్ కోసం. దాని లోగో ఏంటి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, స్వనిధి సే సమృద్ధి అని చెప్పేసి స్ట్రీట్ వెండర్స్ కోసము ఇంకొక 126 డిస్టిక్కి ఈ స్కీమ్ అనేది ఎక్స్టెండ్ చేయబడింది. సో స్వనిధి స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పేసి వార్తల్లో ఉన్న పథకం ఇది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే ఇండియా అండ్ అమెరికా మధ్య 2+2 డైలాగ్ అని చెప్పేసి వాషింగ్టన్ డీసీలో జరిగింది. అందులో ఎటువంటి అంశాలు డిస్కషన్ చేయబడ్డాయి? 2+2 డైలాగ్ అంటే అసలు ఎవరు? మనకి ఏ కంట్రీస్తో 2+2 లింక్ అనేది ఉంది. నెక్స్ట్, ఈ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది నాగాలాండ్కి ఈ వాతావరణ మార్పులు అనేది నగరం మీద ఎఫెక్ట్ కాకుండా ఉండేందుకు కొంత అప్పు అనేది ఇచ్చింది ఆ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసము. శ్రీలంక $51 బిలియన్ ఎగొడతా అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసింది, సంక్షోభంలో ఉన్నాం కాబట్టి. సో మనకి ప్రశ్న ఎట్లా వస్తుందంటే, ఇటీవల ఆర్థిక ఎగవేతదారునిగా ప్రకటించుకున్న దేశం ఏంటి అని చెప్పేసి మనకు ప్రశ్న వస్తుంది. శ్రీలంక, అమెరికా, నేపాల్. ఎస్, నెక్స్ట్ నేపాల్ రాబోతుంది. శ్రీలంక తర్వాత నెక్స్ట్ నేపాల్ వస్తుంది ఆర్థిక సంక్షోభంలోకి. సమ్మిట్స్ ఏంటి అంటే వాటర్ వే కన్క్లేవ్ 2022 అస్సాంలోని దిబ్రుగఢ్లో జరిగింది. ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి? నెక్స్ట్, అమృత్ సమగమ్ అని చెప్పేసి ఆల్ స్టేట్స్ అండ్ ఆల్ యూటీస్ యొక్క కల్చరల్ మినిస్టర్స్ అక్కడ మీటింగ్ పెట్టుకుంటారు ఆజాదీ కా అమృత్ కా మహోత్సవం మీద. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఇది ఎవరు లాంచ్ చేసిండ్లు, ఎప్పుడు లాంచ్ చేసిండ్లు, ఎంతవరకు కొనసాగుతుంది, అంతా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, రిపోర్ట్స్. బ్లూంబర్గ్ ఈ బిలియనర్స్ జాబితా మళ్ళీ తీసుకొచ్చింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇండియా నుంచి ఎవరైనా టాప్ 10లో ఉంటే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణకు వస్తే 6 అంశాలు ఉన్నాయి. మిషన్ ఇంద్రధనుష్ యొక్క ఇంప్లిమెంట్ కోసము సిద్దిపేట జిల్లాకి అవార్డు వచ్చింది. ఆపరేషన్ మ్యాంగో అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇండియా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చేపడుతుంది. ప్రాణహిత పుష్కరాలు ఈ రోజు నుంచి ఇంకొక 12 డేస్ కొనసాగుతాయి. ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ 2021 FAO రిపోర్ట్లో మన హైదరాబాద్ అనేది నగరం సెలెక్ట్ అయింది, ముంబై కూడా సెలెక్ట్ అయింది. నెక్స్ట్, టీ హబ్ అండ్ థాయిలాండ్ మధ్య డిజిటల్ ఒప్పందం జరిగింది. సో వెరీ ఫస్ట్ టైం థాయిలాండ్ దేశం అనేది నేరుగా ఒక రాష్ట్రంతో ఒప్పందం చేసుకోవడము తెలంగాణ రాష్ట్రంతో. ప్రైడ్ ప్లేస్ అని చెప్పేసి ఈ ట్రాన్స్జెండర్స్ కోసము పోలీస్ డిపార్ట్మెంటు ఈ ఒక కొత్త సెల్ని ఏర్పాటు చేసింది. రైట్, నిన్న మనం ఈ ప్రైడ్ స్మైల్ అని చెప్పినాం, అది ప్రైడ్ ప్లేస్ అని చెప్పేసి మనకి ఈరోజు హిందూ పేపర్లో వచ్చింది. నిన్న సాక్షిలో ప్రైడ్ స్మైల్ అని చెప్పేసి వచ్చింది. సో మనం గూగుల్ సెర్చ్ చేస్తే అది ప్రైడ్ ప్లేసే ఉంది. రైట్,
ఇవి అండి ఈరోజు అంశాలు. నాకు తెలిసి ఈరోజు అంశాలలో ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, పెద్ద అనాలిసిస్ అనేది ఎక్కువ అనేది ఏమీ లేదు. రైట్, ఫస్ట్ చూస్తే ఇండియన్ పాలిటీ బిఎస్ఎఫ్ యొక్క జ్యూరిస్డిక్షన్ మీన్స్ అంటే న్యాయ పరిధి, దాని యొక్క అధికార పరిధి ఎంతవరకు ఉంటుంది. సో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మనకి ఇందులోనే ఆన్సర్ ఉన్నది. బోర్డర్ మీన్స్ సరిహద్దు భద్రతా దళము. ఇది ఎక్కడ భద్రత కల్పిస్తుంది అంటే సరిహద్దుల్లో కల్పిస్తుంది. ఇండియా మ్యాప్ ఇట్లా చూసుకుంటే ఎక్కువ మనకి ఎక్కడ థ్రెట్ ఉన్నది, సో పాకిస్తాన్ థ్రెట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉంటుంది, కొద్ది వరకు చైనాతోని. సో మనకి ఈ పాకిస్తాన్ చైనాతోని ఈ ఎక్కడైతే థ్రెట్ ఉందో, సమస్య ఉందో అక్కడ ఈ దళం అనేది సెక్యూరిటీ ఇస్తుంది. 1962లో చైనా యుద్ధం, 1965లో పాకిస్తాన్ యుద్ధం అయిన తర్వాత ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది స్థాపించబడింది. రైట్, ఇది దేని కింద పనిచేస్తుంది అంటే అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద, అంటే హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఇవైతే ఒక 7 సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నాయో అందులో ఇది ఒకటి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి 1965లో ఏర్పడింది. ఈ ఇయర్ మనం గుర్తుపెట్టుకోవాలండి. రైట్, ఇది ఏర్పడ్డప్పుడు దీని లక్ష్యం ఏంటి అంటే ఇక బార్డర్లో ఉండి ఈ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఫైట్ చేస్తూ మనకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. అయితే కొన్ని స్టేట్స్లలో ఫస్ట్ గుజరాత్లో ఇది 80 కిలోమీటర్స్ వరకు రావచ్చు ఇటువైపు. మిగతా అన్ని స్టేట్స్లలో 15 కిలోమీటర్ అనేది ఉండే. ఇన్ని రోజులు దీని యొక్క అధికార పరిధి అనేది అంత ఉండే. ఇప్పుడు హోంమంత్రిత్వ శాఖ ఈ పార్లమెంట్ చట్టం ద్వారా ఈ అన్ని స్టేట్స్కి కూడా 50 కిలోమీటర్స్ చేసింది. సో బోర్డర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ యాక్ట్ 1968 ప్రకారము, బోర్డర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ యాక్ట్ 1968 ప్రకారము పార్లమెంటుకు అధికారం ఉన్నది. పార్లమెంటుకు అధికారం ఉంది కాబట్టే సో బిఎస్ఎఫ్ యొక్క అధికార పరిధిని పెంచింది. ప్రజెంటు చూస్తే ఇది 50 చేసింది ఎక్కడ అంటే అస్సాం, ఇప్పుడు తర్వాత పంజాబ్ అండ్ పశ్చిమ బెంగాల్. సో అస్సాంలో, పంజాబ్లో, పశ్చిమ బెంగాల్లో కొత్తగా 50 ఏం చేసింది. సో ఇంతకుముందు మనకు ఏదైతే ఇక రాజస్థాన్ ఉన్నదో ఇంకా కొన్ని ప్లేసెస్ చూస్తే, సో రాజస్థాన్ కూడా 50 ఇంతకుముందు చేసింది ఎప్పుడో గతంలో. సో ఇది కూడా 50కి తగ్గించబడింది ఎప్పుడో గతంలో. ప్రజెంట్ మాత్రము అస్సాం, పంజాబ్, పశ్చిమ బెంగాల్కు మాత్రం 50 కిలోమీటర్స్. అంటే ఏంటి, ఇన్ని రోజులు వీటికి స్టార్టింగ్లో ఇంత ఉండే, నెక్స్ట్ రాను ఏమైందంటే గుజరాత్కి 50 చేసిండ్లు, రాజస్థాన్కి 50 చేసిండ్లు. ఇప్పుడు కూడా ఈ మిగతా అస్సాం, పంజాబ్, పశ్చిమ బెంగాల్కి కొత్తగా 50 చేయబడింది. అంటే దాదాపు అన్ని స్టేట్స్కి కూడా ఈ బిఎస్ఎఫ్ అనేది సరిహద్దు నుంచి లోపలికి 50 కిలోమీటర్స్ రావచ్చు. సో దీన్ని, ఈ అధికారాన్ని ఉపయోగించుకొని అస్సాంలో నిన్న సో క్యాటల్ స్మగ్లింగ్ అంటే ఈ పశువులని అక్రమ రవాణా చేస్తే వాళ్ళని పట్టుకున్నది. సో తన అధికార పరిధి విస్తరించిన తర్వాత తొలి ఆపరేషన్ ఏంటి అంటే క్యాటల్ స్మగ్లింగ్ని ఈ బిఎస్ఎఫ్ అనేది అడ్డుకున్నది. ఇది వెరీ ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి, వార్తల్లో ఉన్న అంశము. బిఎస్ఎఫ్ తన అధికార పరిధి విస్తరణ తర్వాత తొలిసారిగా చేపట్టిన ఆపరేషన్ ఏంటి అంటే పశువుల అక్రమ రవాణాని అడ్డుకున్నది. ఓకే ఫైన్. ఇప్పుడు దీని మీద సమస్య ఏంటి అంటే ఈ అధికార పరిధి విస్తరణ చేసింది కదా, సో ఈ అస్సాం ఓకే బీజేపీ రాష్ట్రం కాబట్టి ఇంకా అది ఏమీ అబ్జెక్షన్ చెప్పలేదు. సో పంజాబ్ కొత్త సీఎం, పశ్చిమ బెంగాల్ ఓల్డ్ సీఎం, ఈ 2 రాష్ట్రాల సీఎంలు ఏమంటున్నారంటే ఈ 50 km పెంచడము అనేది మా మీద దాడి లాంటిది. అంటే ఏంటంటే జనరల్గా లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడ ఉంటుంది, స్టేట్ లిస్ట్లో ఉంటుంది, స్టేట్ పోలీస్ చూసుకోవాలి, ఒక కాన్సెప్ట్ ఫస్ట్ అయితే. సో శాంతి భద్రత అనేది రాష్ట్ర పోలీస్ చూసుకోవాలి. సెకండ్ది, మీరు సెంట్రల్ ఏజెన్సీస్ బిఎస్ఎఫ్ పేరు చెప్పుకొని మా రాష్ట్రంలోకి వస్తున్నారని చెప్పేసి హోంమంత్రిత్వ శాఖని విమర్శ చేస్తున్నారు పంజాబ్ అండ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు. రైట్, ఇది కొంచెం కాంట్రవర్సీ అన్నట్టు. అంటే మనం ఎప్పుడైనా సెక్యూరిటీ చూసుకోవాలండి. సెక్యూరిటీ ప్రకారం అయితే బిఎస్ఎఫ్కి అధికార పరిధి విస్తరణ చేయవచ్చు. ఇది
ప్రజెంట్ అన్ని స్టేట్స్లో బిఎస్ఎఫ్ యొక్క అధికార పరిధి 50 కిలోమీటర్స్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఈ అధికార పరిధి విస్తరణ అనంతరము తొలి ఆపరేషన్ అనేది క్యాటిల్ స్మగ్లింగ్ని అడ్డుకున్నది అస్సాంలో. సో నెక్స్ట్ హఫీజ్. సో హఫీజ్ సయీద్ అల్హా, వీళ్ళు ఇద్దరు ఉన్నారండి. ఈ హఫీజ్ అల్హా సయీద్ వేరే. హఫీజ్ సయీద్ అంటే మనకి ముంబై దాడుల్లో ప్రధాన సూత్రధారి. ఇతన్ని 32వ నెంబర్ ఇతంది. సో 33వ నెంబర్ ఎవరంటే ఔరంగజేబ్. సో ఔరంగజేబ్ అలియాస్ అమ్మర్ అల్వి. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, అమ్మర్ అల్వి అని చెప్పేసి. సో 34 ఎవరంటే అలీ కషీఫ్. సో అలీ కషీఫ్ ఒక 2 టైమ్స్ మనం అనేస్తే దాదాపు నోటికి వస్తుంది. సో హఫీజ్ అల్హా సయీద్ ఇతనికి, సో ఈ ముగ్గురిని కూడా ఈ హోం మంత్రిత్వ శాఖ, హోమ్ మినిస్ట్రీ అనేది టెర్రరిస్టుగా డిసిగ్నేషన్ ఇచ్చింది, అంటే హోదా ఇచ్చింది. దేని ప్రకారం అంటే ఉపా, అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ 1967 యాక్ట్ ప్రకారము ఈ ముగ్గురికి టెర్రరిస్టు హోదా ఇచ్చింది, వ్యక్తిగతంగా ఇచ్చింది. రైట్, మనం వీరి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ హోదా అనేది దేని ఆధారంగా వచ్చిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చూస్తే ఫస్ట్ వీళ్ళకు ఎటువంటి లింక్స్ ఉన్నాయంటే, ఈ హఫీజ్ అల్హా సయీద్ అనేది టెర్రర్ ఫండింగ్ చేస్తున్నాడని చెప్పేసి ఇండియాకి వ్యతిరేకంగా, సో దానికోసము ఈ హోదా ఇవ్వడం జరిగింది. ఔరంగజేబు, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, అమ్మర్ అల్వి అని చెప్పేసి అలియాస్ ఇంకొక పేరు అతనిది. సో ఇతనికి పుల్వామా అటాక్ మనకు గుర్తుండే ఉంటుంది. పుల్వామా అటాక్ అని చెప్పేసి February 14, 2019న ఈ 44 సిఆర్పిఎఫ్ సైనికుల్ని చంపేస్తారు. సో పుల్వామా అటాక్కి లింకప్ ఉన్నాడు ఔరంగజేబ్ అమ్మర్ అల్వి అని చెప్పేసి. ఈ అలీ కషీఫ్ ఏమో 2016లో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద దాడి చేస్తాడు. సో ఈ ముగ్గురిని కూడా టెర్రరిస్టు డిసిగ్నేషన్ అంటే హోదా అనేది ఇవ్వడం జరిగింది ఉపా 1967 యాక్ట్ ప్రకారము. రైట్, ఇప్పుడు ఈ ముగ్గురు వార్తల్లో ఉన్నారు, ఆ చట్టము వార్తల్లో ఉంది. మనం చట్టం ఇక్కడ డిస్కస్ చేయాలి, కొంచెం ఎక్కువ అవసరం లేదు. ఈ ఉపా అనేది ఎలా వచ్చింది అంటే, ఫస్ట్ మనం చూస్తే ఈ 1962లో ఇండో చైనా వార్ జరిగింది. ఇండియాకి చైనాకి యుద్ధం జరిగింది. ఇది ఎక్స్టర్నల్. ఇది ఎక్స్టర్నల్. ఈ 1960s టైంలోనే ఎవరు, ఈ సి అన్నాదురై అని చెప్పేసి డిఎంకే పార్టీ ఈ తమిళ రాష్ట్రాన్ని ఒక దేశంగా ఏర్పాటు చేయమని చెప్పేసి ఉద్యమం చేశాడు. సాక్షాత్తు పార్లమెంటులో కూడా ఇది అడిగిండు. అంటే మనకి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉన్నది అండ్ ఎక్స్టర్నల్ ఉన్నది. ఈ రెండింటి కంట్రోల్ కోసం 1967లో నేషనల్ ఇంటిగ్రిటీ కౌన్సిల్ ప్రధానమంత్రి అధ్యక్షుడు ఉంటాడు. దీని యొక్క రికమెండేషన్ కొరకు 1967లో ఊపా అని చెప్పేసి వచ్చింది. ఏంటిది ఊపా అంటే, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి. అన్లాఫుల్ యాక్టివిటీ అంటే లా కాని యాక్టివిటీస్, చట్ట విరుద్ధ కార్యకలాపాలన్నీ ఆ చట్టం అనేది నిరోధిస్తుంది. ఎవి అన్లాఫుల్ యాక్టివిటీ అంటే, ఇండియా యొక్క ఇంటెగ్రిటీకి, ఇండియా యొక్క యూనిటీకి, సావర్నిటీకి, ఎకనామీ దానికి ఇబ్బంది కలగజేస్తే అది అన్లాఫుల్ యాక్టివిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో దీని ప్రకారము అతన్ని అరెస్ట్ చేయవచ్చు అని చెప్పేసి ఈ 67 చట్టం అనేది ఉన్నది. తర్వాత ఫస్ట్ ఏంటి, దీనిలో కేవలం అన్లాఫుల్ యాక్టివిటీ మాత్రమే ఉండేది ఇక్కడ. సో అన్లాఫుల్ యాక్టివిటీ మాత్రమే స్టార్టింగ్లో ఉన్నది. 2004లో పోటా అని చెప్పేసి ఇంకొక చట్టం ఉన్నది మనకి, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అని చెప్పేసి. దీన్ని రద్దు చేసి దీంట్లో కలిపేసిండ్లు. సో సెకండ్ ఏంటిదంటే టెర్రరిజం యాక్టివిటీస్ అనేది కూడా దీంట్లో జాయిన్ అయింది. దీన్ని పోటా 2.0 అని చెప్పేసి కూడా మనం పిలవచ్చు. ఎందుకంటే పోటాలో ఉన్న పని అనేది ఇప్పుడు ఊపా చేస్తుంది. 2 చట్టాలు ఎందుకు అని చెప్పేసి ఊపాలో పోటాని మెర్జ్ చేస్తారు, పోటాని బ్యాన్ చేసిండ్లు, అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి, అన్లాఫుల్ యాక్టివిటీ అండ్ టెర్రరిజం యాక్టివిటీస్ రెండింటిని నిషేధించేందుకు ఊపా అనేది తీసుకొచ్చిండ్రు. 2004లో అమెండ్మెంట్ జరిగింది. మళ్ళీ
2019లో ఏం జరిగిందంటే, సో ఇక్కడ ఇంతవరకు కేవలం ఒక సంస్థని మాత్రమే టెర్రరిజంగా ఐడెంటిఫై చేయవచ్చు, డిసిగ్నేషన్ ఇవ్వచ్చు 2019 కంటే ముందు. ఇప్పుడేంటి 19లో అమెండ్మెంట్ ఏంటి అంటే చట్టాన్ని స్ట్రాంగ్ చేసిండ్లు, స్ట్రెంగ్తెన్ చేసిండ్లు మనకి. ఏంటిదంటే ఒకటి ఫస్ట్ ఆర్గనైజేషన్తో పాటు ఇండివిజువల్ని కూడా ఈ ఇండివిజువల్ అంటే వ్యక్తిగతంగా కూడా టెర్రరిస్ట్గా డిసిగ్నేషన్ ఇవ్వచ్చు, హోదా అనేది ఇవ్వచ్చు ఫస్ట్ది. సెకండ్ది ఏంటంటే సో వీళ్ళని నిర్బంధము డిటెన్షన్ ఈ చట్టం కింద అరెస్ట్ అయితే గిట్ట 180 days అంటే 6 months వరకు కూడా నీకు వితౌట్ బెయిల్ ఉండదు, ఏముండదు. సో 180 days వరకు ఛార్జ్ షీట్ దాఖలు చేయకుండా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయకుండా 180 days సెల్లో పడేయచ్చు. మూడవది ఒకవేళ ఒక వ్యక్తి అనే వ్యక్తి వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, సో డిసిగ్నేషన్ హోదా ఇచ్చిండ్రు కదా, వీళ్ళు 45 days లోపు ప్రూవ్ చేసుకోవాలి మేము ఇటువంటి దాడులు పాల్పడలే అని చెప్పేసి. ఫెయిల్ అయితే గిట్ట శాశ్వతంగా ఇదే లిస్టులో ఉండిపోతారు. అంటే ఏంటిది, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, పోలీసులు కాదు. సో మేము నేరం చేయలేదని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి 45 days లోపుల్ని మాత్రమే. సో స్ట్రెంగ్తెన్ చేసిండ్లు 180 days వరకు వితౌట్ బెయిల్, నో బెయిల్ అక్కడ. బట్ ఇటీవల ఢిల్లీ హైకోర్టు అనేది, ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్. ఢిల్లీ హైకోర్టు అనేది ఈ ఢిల్లీ అల్లర్లలో ఎవరు ఇష్రాత్ జెహన్ అనే లేడీకి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మెంబర్ ఆమె ఈ బెయిల్ అనేది ఇచ్చింది. వెరీ ఫస్ట్ టైం ఈ ఉపా కేస్ కింద 180 days బిఫోరే ఈ ఢిల్లీ హైకోర్టు అనేది ఇష్రాత్ జెహాన్కి బెయిల్ అనేది మంజూరు చేసింది. ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ మనకి, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వెరీ ఫస్ట్ టైం అండి ఉపా చట్టం కింద అరెస్టు చేయబడి 180 days లోపు బెయిల్ పొందిన ఫస్ట్ వ్యక్తి ఎవరంటే ఇష్రాత్ జెహన్. ఢిల్లీ అల్లర్ల కేసులో ఆమె అరెస్టు చేయబడ్డది. సో ఇది మనకి ఉపా అండి. ఇక సమస్య ఏంటిదంటే ఈ ఉపా కింద ఈ జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేస్తున్నా అని చెప్పేసి అరెస్ట్ వారెంట్ లేకుండా ఒక అపవాదం అనేది ఉన్నది. సో సెక్యూరిటీ వర్సెస్ లిబర్టీ మనం ఎప్పుడూ సమస్య ఉంటుంది. సో సెక్యూరిటీ మనం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, ఇలా పేర్లు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. హఫీజ్ సయీద్, ఔరంగజేబ్ అండ్ అలీ కషీఫ్ అని చెప్పేసి. 2019లో సవరణ చేయబడ్డది. అంతవరకు ఓన్లీ సంస్థలకు మాత్రమే ఉగ్రవాద హోదా ఇచ్చిండ్రు, ఇప్పుడు వ్యక్తులకు కూడా ఇస్తున్నారు. సో 34 members ఇప్పటి వరకు ఉన్నారు ఆ లిస్ట్లో. 34 member మన అలీ కషీఫ్ అని చెప్పేసి. అయితే ఇక్కడ మనం ఇట్లా లిస్ట్ అవుట్ చేస్తే మన లాభం ఏంటి అంటే, సో అంతర్జాతీయంగా ఒక వ్యక్తి ఐడెంటిఫై అవుతాడు, ఇతను ఉగ్రవాది అని చెప్పేసి. వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఆ సమాజం మనకి పట్టి ఇవ్వాల్సి అనేది ఉంటుంది కంపల్సరీ. రైట్, నెక్స్ట్ హెలీనా. ఇది ఒక యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్, ATGM అని చెప్పేసి పిలుస్తాం. సో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ అని చెప్పేసి ట్యాంక్ను విధ్వంసం చేసే క్షిపణి ఇది. రైట్, దీన్ని తొలిసారిగా హెలికాప్టర్ నుంచి, ఈ హెలికాప్టర్ ఎక్కడదంటే దేశీయంగా తయారు చేయబడ్డ హెలికాప్టర్ నుంచి రాజస్థాన్లోని ఫొక్రాన్లో ఇది ప్రయోగం చేయబడ్డది. సో హెలీనా మీన్స్ ఒక క్షిపణి. ఏంటిది, ట్యాంకును విధ్వంసం చేసే క్షిపణి. దీన్ని తొలిసారిగా ఈ దేశీయంగా తయారు చేయబడ్డ హెలికాప్టర్ నుంచి ప్రయోగించారు ఈ రాజస్థాన్లోని ఫొక్రాన్లో. సో హెలికాప్టర్ నాగ్ అని చెప్పేసి పిలుస్తాం దాన్ని. దీని పేరు వచ్చేసి పూర్తి చెప్పాలంటే హెలికాప్టర్ నాగ్. విధ్వంసక క్షిపణి ట్యాంక్ని విధ్వంసం చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫ్రాంటీ ప్రొటెక్టెడ్ మొబిలిటీ వెహికల్. సో IPMV అని చెప్పేసి పిలుస్తాం.
ఇన్ఫ్రాంటీ ప్రొటెక్టెడ్ మొబిలిటీ వెహికల్ అని చెప్పేసి ఇది సైన్యానికి వాహనం అనేది ఇవ్వబడింది టాటా సంస్థ. సో వెరీ ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ సంస్థ అనేది ఇండియన్ ఆర్మీకి ఒక వాహనాన్ని అప్పగించింది. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇన్ఫ్రాంటీ వెహికల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. టాటా సంస్థ అనేది ఇచ్చింది. రైట్. స్కీమ్స్ అండి. నెక్స్ట్ చూస్తే ప్రధానమంత్రి సంగ్రహాలయ. ఈరోజు అన్ని ఫ్యాక్ట్ బిట్సే ఉన్నాయండి. ఇది ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఉన్న ప్రధానులు ఎవరైతే ఉన్నారో ఇండియాకి పనిచేశారో వాళ్ళ యొక్క జీవిత చరిత్ర అనేది దీంట్లో పరిచయం చేస్తారు. అవేర్నెస్ కోసం వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అని చెప్పేసి. సో దీని లోగో ఏంటి, ఇది రేపు లాంచ్ చేయబడుతున్న లోగో ఏంటి అంటే ఈ ధర్మచక్రం ఉందిగా, ఈ ధర్మచక్రాన్ని పట్టుకుంటున్న భారతీయులు, ఈ భారతీయులు అందరు కలిసి హ్యాండ్స్లో పట్టుకుంటారు, మీద చక్రం అనేది ఉంటుంది, అది లోగో అండి. ప్రధానమంత్రి సంగ్రహాలయం అంటే ప్రధానమంత్రి గురించి మనం సంగ్రహించే ఆలయం అని చెప్పేసి పిలుస్తాం. ఈ లోగో అనేది డెమోక్రసీని చూపిస్తుంది. డెమోక్రసీని ఏంది, ప్రజలే ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు, డెమోక్రసీ అని చెప్పేసి పిలుస్తాం. బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని చెప్పేసి ఉంటుందిగా. రైట్, అది ప్రధానమంత్రి సంగ్రహాలయ. సో నెక్స్ట్ ఏంటి అంటే స్వనిధి సే సమృద్ధి. సో స్వనిధి సే సమృద్ధి లేదా సమృద్ధి. స్వనిధి అంటే స్ట్రీట్ వెండర్ ఆత్మ నిర్భర్ నిధి అని చెప్పేసి పిలుస్తాం. స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో, ఐ మీన్ వీధి వ్యాపారులు. సో స్ట్రీట్ వెండర్స్ అంటే వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఆ వీధి వ్యాపారులకి సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత ఇచ్చే పథకమే ఈ స్వనిధి సే సమృద్ధి అని చెప్పేసి ఈ కరోనా టైంలో ఈ ప్రోగ్రాం లాంచ్ చేయబడ్డది. ఎటువంటి పూచీకత్తు హామీ లేకుండా 10,000 వరకు లోన్ అనేది ఇస్తారు. ఇందులో ఈ స్వనిధి సే సమృద్ధి స్కీమ్ కింద 10,000 లోన్ అనేది ఇస్తారు. ఇది ఇంతకు ముందే ఉన్నది, ఇప్పుడు కొత్తగా 126 డిస్ట్రిక్ట్స్ అనేది ఎక్స్టెండ్ చేయబడింది కొత్తగా. సో మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎవరి కోసం ఉద్దేశించబడింది అంటే స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కరోనా టైంలో 10,000 లోన్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఇండియా ప్లస్ యుఎస్ 2+2 డైలాగ్. 2+2 డైలాగ్ ఇండియా ఉన్న యుఎస్. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి 2+2 అంటే ఏంటిదంటే అటువైపు 2 మంత్రులు, ఇటువైపు 2 మంత్రులు. వాళ్ళెవరు వీళ్ళెవరు అంటే, సో మనకి డిఫెన్సివ్ మినిస్టర్ ఒకరు, డిఫెన్సివ్ మినిస్టర్ అండ్ ఎక్స్టర్నల్ లేదా ఫారెన్ మినిస్టర్ అని చెప్పేసి. మనకెవరు డిఫెన్స్ మినిస్టర్ అంటే రాజ్నాథ్ సింగ్, ఇక్కడనేమో జయశంకర్. సో రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అండ్ జయశంకర్ ఇద్దరు కూడా 2+2 డైలాగ్ కోసము వాషింగ్టన్ డీసీ పోయినారు. సో వాషింగ్టన్ డీసీకి ఒకరోజు ముందు ఈ జో బిడెన్ అమెరికా అధ్యక్షుడు, మన భారతీయ ప్రధాని మోడీ వర్చువల్ మీట్లో కూడా ఇద్దరు ప్రసంగించుకున్నారు. రైట్, 2+2 మనకి ఓన్లీ 4 కంట్రీస్తో మాత్రమే ఉంది. జపాన్తో ఉంది, ఎస్, ఆస్ట్రేలియాతో ఉన్నది అండ్ అమెరికాతో ఉన్నది, లాస్ట్కు రష్యాతో కూడా ఉన్నది. మొత్తం 4 కంట్రీస్తో ఉన్నది. సో ఇవి చూస్తే దీనిలో ఇండియా కలపండి, ఏమవుతుంది ఇండియా కలిపితే? ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇవి 4 క్వాడ్ దేశాలు. క్వాడ్ దేశాలు. రైట్, 2+2 ఓన్లీ విత్ 4 కంట్రీస్. క్వాడ్ దేశాల్లో ఉన్న 3 దేశాలు ప్లస్ రష్యా అని చెప్పేసి చెప్తున్నాం. డిస్కషన్స్ ఏం జరిగినాయంటే పెద్ద మనకి ఏం లేదు, కానీ బహ్రెయిన్లో ఉన్న మల్టీలాటరల్ ఎక్కువ దేశాలు పాల్గొన్న కంబైన్డ్ మారిటైమ్ సర్వీస్, ఇందులో ఇండియా అనేది అసోసియేట్ మెంబర్గా ఒక సభ్య దేశంగా జాయిన్ అయింది, అసోసియేట్ పార్ట్నర్ అని చెప్పేసి. బహ్రెయిన్లో ఉన్నది మల్టీలాటరల్స్, మల్టీ నేషన్స్ కలిపి కంబైన్డ్గా మారిటైమ్ సముద్ర రక్షణ కోసం ఒక ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందంలో ఈ CMS అంటే కంబైన్డ్ మారిటైమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో అందులో జాయిన్ అయింది ఇండియా.
అదొక్కటే అండి, ఇంకా ఎటువంటి ఒప్పందాలు లేవు మనకి యాజ్ పర్ న్యూస్ అయితే. పిఐబిలో కూడా ఏమీ లేదు, జస్ట్ బహ్రెయిన్లో అనేది ఇది జాయిన్ అయింది అంతే. రైట్, ఇది మనకి 2+2 మీటింగ్. యుఎన్ఓలో శాశ్వత సభ్యత్వం కోసము అమెరికా హామీ ఇచ్చింది, అంతా ఓకే, అంతా అది అవసరం లేదు కానీ ఇక్కడ మనకి. రైట్, ఒప్పందాలు అయితే మనకి ఏమీ లేవు. ఈ ఆస్ట్రేలియాకు మనకి చాలా ఒప్పందాలు ఉన్నాయి కానీ అమెరికా మనకైతే ఇప్పుడైతే ఎటువంటి ఒప్పందాలు అయితే చేసుకోలేదు. కేవలం ఆ సిఎంఎఫ్ ఏదైతే ఉందో మల్టీలాటరల్ కంబైన్డ్ మైటమ్ ఫోర్స్లో పోయి జాయిన్ అయింది ఇండియా, అది బహ్రెయిన్లో ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది నాగాలాండ్కి అప్పిచ్చిందండి. ఎన్ని? $2 మిలియన్ అనేది ఇచ్చింది. $2 మిలియన్ ఇచ్చింది. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మనకి మనీలా లోపల ఉంటుంది. ఫిలిపిన్ రాజధాని మనీలా లోపల కేంద్రంగా పనిచేస్తుంది. రైట్, ఇది ఏంటిదంటే దేనికోసం ఇచ్చిందంటే క్లైమేట్ రెసిలియంట్, రీసైలెంట్ కాదు, రెసిలెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో క్లైమేట్ రెసిలెంట్ ఇన్ అర్బన్ ఏరియా, క్లైమేట్ నుంచి, క్లైమేట్ విపత్తులు. రెసిలెంట్ మీన్స్ తొందరగా కోలుకోవడము. సో ఈ నగరంలో, నాగాలాండ్ నగరంలో ఈ విపత్తులు సంభవించినప్పుడు తొందరగా కోలుకునే టెక్నాలజీ డెవలప్ చేసేందుకు ఇటువంటి ఒప్పందం చేసుకున్నది నాగాలాండ్ రాష్ట్రము అండ్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి. రైట్, రెసిలెంట్ మీన్స్ రెసిలెంట్ అంటే తొందరగా కోలుకోవడము విపత్తు నుంచి, అది అర్థం వస్తుంది మనకి. ఏది బిమ్స్టెక్ సమ్మిట్, 5th బిమ్స్టెక్ మీటింగ్లో ఇది ఒక థీమ్ ఉంది మనకి, రెసిలెంట్ రీజియన్ అని చెప్పేసి ఉన్నది. రైట్, నెక్స్ట్ శ్రీలంక అనేది, శ్రీలంక ఒక $51 బిలియన్ అనేది డిఫాల్ట్గా ప్రకటించింది. డిఫాల్ట్ మీన్స్ డెబ్ట్ డిఫాల్ట్ అంటే సో రుణాన్ని ఎగవేస్తున్నా అని చెప్పేసి చెప్పింది. మాకు సంక్షోభం వచ్చింది కాబట్టి ఈ $51 బిలియన్ అనేది ముందస్తుగా మేము కట్టలేమని చెప్పేసి అవి ఎవరి అని చెప్పేసి మనకి ఎటువంటి డాటా లేదు. మొత్తం మీద శ్రీలంక తన రుణంలో $51 బిలియన్ అనేది ఎగ్గొడుతుంది. సో మనకి ఎట్లా ప్రశ్న వస్తుందంటే ఇటీవల డెబ్ట్ డిఫాల్ట్గా అనౌన్స్మెంట్ చేసుకున్న దేశం ఏంటి అని చెప్పేసి ప్రశ్న వస్తుంది, అది శ్రీలంక. సో నెక్స్ట్ మనకి నేపాల్ కూడా ఈ జాబితాలో రాబోతుంది, అక్కడ కూడా ఈ ఎకనామిక్ సంక్షోభం అనేది రాబోతుంది. నెక్స్ట్ సమ్మిట్స్ చూస్తే వాటర్ వేస్ కన్క్లేవ్ 2022 జరిగింది ఎక్కడ అంటే దిబ్రూగర్ ఎక్కడ ఉంది? మనం నిన్న డిస్కస్ చేసాం ఆల్రెడీ, అస్సాంలో ఉంది. ఈ దిబ్రూగర్ నుంచి ఈ పాసిఘాట్ వరకు తొలి విమానము ఈ డోర్నియర్ 228 అని చెప్పేసి నిన్న పోయింది. రైట్, అది మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఆ సంస్థ ఏంటిదంటే అలయన్స్ ఎయిర్ అని చెప్పేసి. అలయన్స్ ఎయిర్ ఫస్ట్ వాణిజ్య సంస్థ. డోర్నియర్ 228 ఫస్ట్ విమానం దేశీయంగా తయారు చేయబడ్డది. దిబ్రూగర్ నుంచి, అస్సాంలో ఉన్న దిబ్రూగర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న పాసిఘాట్ వరకు వెళ్ళింది. అక్కడే ఈ అస్సాంలో లీలాబరిలో తొలి FTO అనేది లాంచ్ చేయబడ్డది. ఫ్లైట్ ట్రైనింగ్ సంస్థ అని చెప్పేసి లాంచ్ చేయబడ్డది, FTO అని చెప్పేసి. రైట్, ఇప్పుడు ఏంటి అంటే వాటర్ వేస్ అంటే జాతీయ జలమార్గాల కోసము, జాతీయ అవసరం లేదు, జలమార్గాలు ఏర్పాటు. ఎక్కడ ఏర్పాటు చేయాలంటే ఇది నార్త్ ఈస్ట్ రీజియన్, ఈశాన్య రాష్ట్ర ప్రాంతాలలో కొత్తగా 12 జలమార్గాలు ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకుంటున్నారు. వాటర్ వేస్ కన్క్లేవ్ అంటే జలమార్గాల ఏర్పాటు ఎక్కడ జరిగిందంటే అస్సాంలో. థీమ్ ఏంటి అంటే నార్త్ ఈస్ట్ రీజియన్లో ఈ 12 జలమార్గాలు ఏర్పాటు చేస్తే రవాణా అనేది, కనెక్టివిటీ అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి, చీప్ కాస్ట్, మనకి జల రవాణా ఎప్పుడైనా చీప్ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ వాటర్ వేస్ని కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ది అమృత్
సమగం ఒక మీటింగ్ అండి. ఇది ఆల్ స్టేట్స్ అండ్ ఆల్ యూటీసీ యొక్క కల్చరల్ అండ్ టూరిజం మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో కల్చరల్ అండ్ టూరిజం యొక్క మినిస్టర్స్ అనేది ఈ మీటింగ్లో పాల్గొంటున్నారు. థీమ్ ఏంటి అంటే, సో జరిగింది మన ఢిల్లీలో. ఒక మీటింగ్ జరిగినప్పుడు ప్లేస్ కంపల్సరీ, థీమ్ కంపల్సరీ. సో ఢిల్లీలో జరిగింది. థీమ్ ఏంటి అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మీద థీమ్ అండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇది 21 మార్చ్ 2021 నుంచి స్టార్ట్ అయింది. 2022 ఆగస్టు 15 కల్లా 75 ఇయర్స్ పూర్తవుతాయి కాబట్టి, సో ఈ మధ్యలో 75 వారాలు ఉంటుంది. 75 వారాలు ఉంటుంది. ఆ 75 వారాల కోసము 75th ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ కోసము ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని ఈ కాశీ గాంధీ, ఇక్కడ గుజరాత్లోని కాశీ గాంధీ పీఠం నుంచి లేదా కాశీ గాంధీ ఆశ్రమం నుంచి మోడీ స్టార్ట్ చేశాడు. 2021 మార్చ్ 21 స్టార్ట్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. కాశీ గాంధీ ఆశ్రమం అని చెప్పేసి మనకి గుజరాత్లో ఉంటుంది. అక్కడ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ యొక్క సెలబ్రేషన్ స్టార్ట్ చేసిండు. 75 వారాల కల్లా ఇది పూర్తి అవుతుంది. సో ఇందులో మొత్తం మనకి 5 పిల్లర్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి దీన్ని డిస్కస్ చేయాలి, ఫ్రీడమ్ స్ట్రగుల్ అని చెప్పేసి. నెక్స్ట్ ఐడియా 75, యాక్షన్ 75, అచీవ్మెంట్ 75, నెక్స్ట్ రిసాల్వ్ 75. ఈ 5 థీమ్ ఆధారంగా ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని 21 మార్చి నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ మొత్తానికి నోడల్ ఏజెన్సీ ఏంటి అంటే ఎవరు చూసుకుంటున్నారు అంటే కల్చర్ అండ్ టూరిజం మినిస్ట్రీ వాళ్ళు చూసుకుంటున్నారు మొత్తం ఈ నోడల్ ఏజెన్సీ అని చెప్పేసి. సో 5 పిల్లర్స్ ఏంటి అంటే ఫ్రీడమ్ అండ్ స్ట్రగుల్ అని చెప్పేసి, మన స్వతంత్రం కోసం ఎవరైతే పోరాటం చేసిందో వాళ్ళ గురించి అవేర్నెస్ తేవడము, వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు అవేర్నెస్ కల్పించడము, ఐడియా కల్పించడము 75 ఇయర్స్ పట్ల. ఐడియాతో పాటు యాక్షన్ చేయాలి, యాక్షన్ ద్వారా అచీవ్మెంట్స్ కొంత సాధించాలి, రీసాల్వ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రీసాల్వ్ చేసుకోవాలని చెప్పేసి 75 ఏళ్ళ గుర్తుగా 75 అని పక్కపొంటి నెంబర్ అనేది ఉన్నది. నెక్స్ట్ ఈ 2023 నుంచి ప్లస్ 25 ఇయర్స్, ఇక్కడ 75 ఏళ్ళు అయిపోతాయి, ఇంకో 20 మొత్తం ఎంత 100 కదా. సో 2023 ఉన్న కాలాన్ని ఏమంటామంటే ఇంకా 25 ఇయర్స్ అని చెప్పేసి దీన్ని ఆజాదీ కా అమృత్ కాలు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే 75 ఇయర్స్ వరకు ఉన్న కాలము. 75 ఇయర్స్ నుంచి ఇంకో 25 ఇయర్స్ కలిపిస్తే 100 సంవత్సరాలు వస్తుంది. అదేంటిదంటే ఆజాదీ కా అమృత్ కాల్ అని చెప్పేసి జరుపుకుంటున్నాము. సో ఇది మొత్తము ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ గురించి 21 మార్చున లాంచ్ చేయబడ్డది. 5 పిల్లర్స్ ఉంటాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నుంచి 25 ఇయర్స్ కలుపుకుంటే ఆ కాలాన్ని ఆజాదీ కా అమృత్ కాల్ అని చెప్పేసి పిలుస్తున్నాం. నెక్స్ట్ ఒక రిపోర్ట్ అండి, ఈ బ్లూంబర్గ్ ఇచ్చింది. సో బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారము గౌతమ్ అదానీ ప్లేస్ ఎంత అంటే, ఈ ప్లేసెస్ అన్ని మారుతూ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్లో అంతగానే ఇవి రావు. 6th ప్లేస్. మొన్న ఎంత ఉండే 10th ప్లేస్ ఉండే, 11th ప్లేస్ ముఖేష్ అంబానీ ఉండే, ఇప్పుడు 6th ప్లేస్కి వచ్చిండు. మళ్ళీ ఒక వారం అయితే మళ్ళీ రిపోర్ట్ ఇస్తుంది. కాబట్టి మనకి ఇట్లాంటి ఎగ్జామ్లు దాదాపు రావు. కానీ బ్లూంబర్గ్ ప్రకారము సెయింట్ బిలియనేర్ జాబితాలో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియా నుంచి తొలిసారిగా గౌతమ్ అదానీ వచ్చిండు. సెయింట్ బిలియనేర్ మీన్స్ అర్థం ఏంటిదంటే, సో 100 బిలియన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని ఆ లిస్టులో చేరుస్తారు. దీని ప్రకారం అయితే ముఖేష్ అంబానీ దగ్గర లేవు, కేవలం గౌతమి అదానికి మాత్రమే ఉన్నాయి. గౌతమ్ అదానీ మనకి వార్తల్లో ఉన్నాడు. శ్రీలంకకి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ కింద ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయబోతున్నాడు గౌతమ్ అదానీ అని చెప్పేసి. రైట్. నెక్స్ట్ తెలంగాణ ఇష్యూ వస్తే ఫస్ట్ ఈ మిషన్ ఇంద్రధనుస్సు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ స్కీమ్ని, ఇది మళ్ళీ అవసరం లేదు. మిషన్ ఇంద్రధనుస్సు సిద్దిపేటకి అవార్డు వచ్చిందండి. దీని ఇంప్లిమెంట్లో సిద్దిపేట జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి అవార్డు రావడం జరిగింది.
మనకి ఈ గర్భిణీలకు పిల్లలకి వ్యాక్సిన్స్ అనేది అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ ఆపరేషన్ మ్యాంగో. ఆపరేషన్ మ్యాంగో అంటే ఈ మామిడిని ఉత్పత్తి చేయడము, మంచి నాణ్యతమైన మామిడి అని చెప్పేసి ఈ ఉమ్మడి ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ కలిపి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, గుర్తుపెట్టుకోవాలి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో లాంచ్ చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నారాయణరావుపేట అని చెప్పేసి అన్ని డిస్టిక్లలో ఇది స్టార్ట్ అవుతుంది ఆపరేషన్ మ్యాంగో. తెలంగాణ కాదు, తెలంగాణ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్ అది. నెక్స్ట్ ప్రాణహిత పుష్కరాలు. సో ఎవ్రీ 12 ఇయర్స్కి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జరిగేది ప్రాణహితకి. సో ఏప్రిల్ 12, ఇవాళ డేట్ ఎంత, 13 నుంచి 24 వరకు. సో 12 days జరుగుతాయి. మనం కొంచెం డేట్స్ అనేది కొంచెం గుర్తుపెట్టుకో ప్రయత్నం చేయాలి కంపల్సరీ. సో 12 years కాబట్టి ఇది జరిగే రాష్ట్రాలు ఎక్కడంటే మహారాష్ట్ర జరుగుతుంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా. సో గడ్చిరోలి జిల్లాలోని సిరోంచలో స్టార్ట్ అవుతుంది, సిరోంచ అని చెప్పేసి. తెలంగాణకు వస్తే ఒక 3 జిల్లాలండి తెలంగాణలో. ఏంటి, మన మంచిర్యాల ఒకటి, నెక్స్ట్ ఈ ఆసిఫాబాద్ డిస్టిక్, కుమరంభీం, ఆసిఫాబాద్. బట్ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది ప్రాణహిత నది, పుట్టిందే ఇక్కడ. రైట్. నెక్స్ట్ వచ్చేసి భూపాలపల్లి జిల్లా. సో 4 జిల్లాల్లో ఇది స్టార్ట్ అవుతుంది. 2 రాష్ట్రాల్లో స్టార్ట్ అవుతుంది. ఏ నది, ప్రాణహిత. ఇది గోదావరి నదికి ఉపనది, గోదావరి నదికి ఉపనది. ఇది కాళేశ్వరం దగ్గర సరస్వతి ఉన్ను గోదావరి ఉన్ను ప్రాణహిత కలిపి త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది. అదే ప్రాణహిత అనేది తుమ్మిడిహట్టి వద్ద పుడుతుంది. సో తెలంగాణలో పుట్టి తెలంగాణలో కలిసే నది ఏంటిదంటే ప్రాణహిత అని చెప్పేసి మనం పిలుస్తాం. సో తుమ్మిడిహట్టి దగ్గర పుడుతుంది, కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలిసిపోతుంది. రైట్. ఇది మనకి ప్రాణహిత పుష్కరాలు. ఏ స్టేట్స్లో ఏ డిస్టిక్లు ఎక్కడ పుడుతుంది, ఎక్కడ కలుస్తుంది, దేనికి ఉపనది, అవి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్. ఇది FAO ఇస్తుందండి అవార్డు. అది FAO ఇస్తుంది, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ అని చెప్పేసి, ఆహార వ్యవసాయ సంస్థ రోమ్లో ఉంటుంది. ఆ FAO అనేది ఇస్తుంది. రైట్. దీని ప్రకారం మన ఇండియాలో ఒకటి హైదరాబాద్కి వచ్చింది, సెకండ్ ముంబైకి వచ్చింది. దీని ఉద్దేశం ఏంటిదంటే సిటీ అనేది అర్బన్ ఏరియాలో ఉండి ఎక్కువ చెట్లు నాటితే ఆ అవార్డు అనేది ఇస్తుంది. హైదరాబాద్కి వరుసగా 2వసారి వచ్చింది. సో వరుసగా రెండవసారి 2 in a row అని చెప్పేసి పిలుస్తాం. ముంబైకి వెరీ ఫస్ట్ టైం అనేది వచ్చింది. నెక్స్ట్ టీ హబ్ అండ్ థాయిలాండ్. రైట్. టీ హబ్ అండ్ థాయిలాండ్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. పారిశ్రామికవేత్తలకు అవేర్నెస్ కోసము, టెక్నాలజీ అవేర్నెస్ కోసం ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇక్కడ రికార్డ్ ఏంటి అంటే వెరీ ఫస్ట్ టైం థాయిలాండ్ దేశం అనేది వెరీ ఫస్ట్ టైం ఇండియాలో ఒక రాష్ట్రంతో నేరుగా ఒప్పందం చేసుకుంది, ఇండియా ప్రమేయం లేకుండా. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. టీ హబ్ ప్లస్ థాయిలాండ్ ఒప్పందం మనకి ఏం లేదు, టెక్నాలజీ విషయంలో కోఆపరేషను, అవేర్నెస్ గురించి. నెక్స్ట్ ప్రైడ్ ప్లేస్. ఇది ప్రైడ్ స్మైల్ కాదు, ప్రైడ్ ప్లేస్ అని చెప్పేసి ఒక ఇన్నోవేషన్ సెల్, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ప్రొటెక్షన్ సెల్ అని చెప్పేసి చెప్తున్నాము. తెలంగాణ పోలీస్ యొక్క మహిళా విభాగము ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేకమైన రక్షణ కలిగిస్తుంది. ప్రైడ్ ప్లేస్ అనేది ఒక స్కీమ్ అండి, స్కీమ్ అది. ఇటీవల ట్రాన్స్జెండర్స్ హాస్పిటల్ అని చెప్పేసి మనకు హైదరాబాద్లో నారాయణగూడలో స్టార్ట్ చేయబడింది. ఇప్పుడు ఇది ఇంకొకటి పోలీస్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. రైట్. నేను ఇండియా హిస్టరీ ఒక క్లారిటీ అండి. ఇక ఇండియా హిస్టరీ ఉన్ను ఏది తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ చేస్తా విత్ ఇన్ 1 or 2, 3, 4 daysలో స్టార్ట్ చేస్తాం మొత్తం మీద. రైట్. కంపల్సరీ పూర్తి చేస్తాం. మనం స్టార్ట్ చేయడం ఇబ్బంది, స్టార్ట్ చేస్తే ఇంకా ఎండింగ్ కంపల్సరీ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.